సో ఇంకా అమ్మని ఎందుకు డబ్బులు అడగడం అని చెప్పేసి మీరు స్విగ్గీ డెలివరీ బాగా చేసేవాళ్ళు ఇక్కడ. మమ్మీని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు అగ్రికల్చరే కదా చేసేది, మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేను స్విగ్గీ చేసేది. ఓకే, తర్వాత స్విగ్గీ అంటే నేను స్విగ్గీ చేసేది కదా, నా ట్రైనింగ్ అయిపోయింది, ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది, నేను చదువుకుంటే స్విగ్గీ చేసుకుంటున్నా. ఓకే, రూమ్ లో ఉంటూ హైదరాబాద్ లో అల్కపూరిలో. తను ట్రైనింగ్ అప్పుడే కోచింగ్ తీసుకుంటుంది, మీటింగ్ అయిపోయి కోచింగ్ తీసుకుంటుంది. ఓకే, హైదరాబాద్ లోనే ఉండే దిల్షుక్ నగర్ ఏరియా మొత్తం మనదే అన్నమాట. మొత్తం ఇంకా అక్కడ తిరగడం అక్కడే మొత్తం దందాల. టైం లేకుండే, మార్నింగ్ 6 వెళ్ళేదాన్ని నేను, నైట్ 8:30 వచ్చేదాన్ని. అసలు ఫోన్ కూడా లేవు ఎక్కువ. చదువు ఏదైనా ఒక జాబ్ పెట్టాలి అని మంచి ప్రిపేర్ అయినా. కోచింగ్ లాస్ట్ వీక్ లో వచ్చినప్పుడు కరోనా వచ్చేసింది. కరోనా వచ్చేసింది, ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయారు. అదే లాస్ట్ మూమెంట్ గా. మళ్ళీ అది కూడా కాదు, కరోనా ఇట్లా కరోనా ఇంత ఎఫెక్ట్ అప్పుడు ఏం తెలుసు మాకు, కరోనా అంటే తెలియదు. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా, ఒక 2-3 days లేకపోతే ఒక 1 month మళ్ళీ రిటర్న్ పంపిస్తారు అనుకున్నాం. ఇంత లాక్డౌన్ అయితే, లేకపోతే ఆ లాస్ట్ మూమెంట్ కూడా మేము కలుసుకోలేదు. ఇట్లా అని తెలిసింటే ఒకసారి కలుసుకోలేదు మేము. కలుసుకోలేదు కూడా. కరోనాకు వెళ్ళిపో లాక్డౌన్ పడిపోతుంది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అనేసి అప్పుడు అనౌన్స్ చేశారు. అవునవును, అనుకున్నాం ఏమొద్దులే ఉందాంలే అనుకున్నాం. కంపల్సరీ అనగానే కథం ఇక తను అటు నుంచి అటు వెళ్ళిపోయింది, నేను ఇటు నుంచి వెళ్ళిపోయినా. అసలు ఒక్కసారి కూడా కలవలేదు, మాట్లాడుకోలేదు. తర్వాత మళ్ళీ అసలు ఇక అక్కడే 2 years 3 years ఇంట్లోనే ఉన్నా నేను. ఇక చదువుకుందాం అంటేనేమో ఇంట్లో ఇక కొంచెం ఇక మా షాప్ అన్నట్టు కిరాణం షాప్, మమ్మీ వాళ్ళు వ్యవసాయం చేస్తారు, ఇటు మమ్మీ కిరాణా షాప్ చూసుకుంటది. ఇక నేనే మొత్తం చూసుకునే దాన్ని, కిరాణా షాప్ అయినా ఏదైనా. మాకు వాటర్ ప్లాంట్ ఉంది, చూసుకుంటాడు. మరి ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకోలేదు అప్పుడు? అసలు ఫోన్ మెసేజ్ అయ్యో ఏం లేదు, కాంటాక్ట్ లేదు. తను ఏం జరుగుతుందో తనకు తెలియదు, నా ఇంటికాడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓకే, ఒక రోజు అంటే నేను సైట్ ఇంజనీర్ కదా, సడన్ గా ఇట్లా వర్క్ చేస్తున్నా. మా సార్ వాళ్ళు పూజ చేద్దాం అంటే స్టార్టింగ్ ఫుటింగ్స్ తీయడానికి పూజ చేద్దామని నన్నే కూర్చోబెట్టారు. సార్ వాళ్ళ ఫాదర్ ఎవరు ఎక్స్పైర్ అయితే, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయితే ఇక మమ్మల్ని కూర్చోబెట్టారు. సైట్ ఇంజనీర్స్ అని మమ్మల్ని కూర్చోబెట్టారు. నేను పూజలో ఎట్లైనా కూర్చున్నా. ఫోన్ ఒక 2-3 సార్లు వచ్చింది, కొత్త నంబర్, నాకు తెలియదు ఎవరా అనుకున్నా. ఇక పూజ అయిపోయిన సెకండ్ కి నెక్స్ట్ లేచి ఇక ఫోన్ చేయగానే ఇట్లా నేను ఇంట్లో చెప్పేసిన అని ఒకటే ఏడ్చుడిగా. అసలు 2 years మాట్లాడుకోలేదు కదా, ఏదైతే చెప్పేసారు. నాకు మ్యారేజ్ ఫిక్స్ చేసిరు అంటే మ్యారేజ్ చూస్తున్నారు. ఇట్లా వాళ్ళు నాకు చెప్ప ముందుకే చూసి వచ్చిరు అన్నమాట. ఇట్లా ఒక అబ్బాయిని చూసినాం అని చెప్పారు. అయితే ఇక నేను చెప్పేసిన, నాకు ఎవరు అవసరం లేదు, నేను ఒక అబ్బాయిని ప్రేమించిన, ఇట్లా చాలా ధైర్యంగా చెప్పారు. ఇక అదే కదా లాస్ట్. ఇక నేను అనుకున్నా ఇక చదివియరు వీళ్ళు, ఎట్లయినా ఇంకా జాబ్ వచ్చే వరకు ఎట్లయినా ఉంచరు. ఇంకెవరైనా ఇంకా ఆ పేరెంట్స్ ఎవరైనా ఆ టైంలో ఏం చేస్తారు, 2 years ఖాళీగా ఉన్నా, ఎలాంటి నోటిఫికేషన్ లేదు, ఎలాంటిది లేదు, ఇక పెళ్లి చేయాలి, బాధ్యత అయిపోతుంది అని ఆలోచిస్తారు. అట్లనే మా పేరెంట్స్ కూడా ఆలోచించారు, చెప్పారు ఇట్లా నీకు సంబంధం చూసిన ఇట్లా అంటే నాకు నచ్చదు, నేను ఒక అబ్బాయిని ప్రేమించిన, అబ్బాయి చాలా మంచోడు, ఇట్లా అంటే ఇక క్యాస్ట్ ఇక అవి ఉండే కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ వాళ్ళకి. వద్దు మన క్యాస్ట్ కాదు, మన క్యాస్ట్ అయితే పేదవాడికి ఇచ్చేనే నేను పెళ్లి చేస్తా, కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే నేను ఒప్పుకోను, నేను చచ్చిన ఒప్పుకోను, నువ్వు చచ్చినా నేను ఒప్పుకోను అని చెప్పేసిరండి. అప్పుడు సడన్ గా ఫోన్ వచ్చేసరికి అప్పుడు చెప్పింది. ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర? నాకు నోటెడే కదా. మరి అప్పుడు 2 years ఎందుకు ఫోన్ చేయలేదు మీరు ఒకసారి కూడా? అంటే మీన్స్ ఎందుకు ఇక నాకాడ ఫోన్ అప్పుడు ఇక అంత యూజ్ చేయాలి నేను, ఇక నా దగ్గర ఫోన్ లేదు. ఇక నేను అంత ఎందుకు డిప్లొమా బీటెక్ చదివినా కూడా నా దగ్గర టచ్ ఫోనే లేదు. వాట్సాప్ కూడా నేను వాడను, నాకు తెలియదు ఎట్లా వాడాలి వాట్సాప్ కూడా. ఇప్పుడే కొంచెం టచ్ ఫోన్ వాడుతున్నా. తన పెళ్లి మరి మా పెళ్ళైన తర్వాత అదే నేను ఓన్లీ జియో ఫోన్ వచ్చినప్పుడు జియో ఫోన్ వాడేదాన్ని. ఇక తర్వాత ఏమైందంటే మా డాడీ సిమ్ చేంజ్ చేసుకుడు, తన మొబైల్ ఖరాబ్ అయిందని ఇంకా లైట్ తీసుకున్నా. ఇంకా మనసులో ఉంటే చాలా అని అప్పుడు కూడా నేను ప్రిపేర్ అయ్యేదాన్ని, తను కూడా ఏదో ఒక జాబ్స్ కి ప్రిపేర్ అయ్యేటోడు. ఇక స్టడీ ఎందుకు ఇబ్బంది అవ్వడం, 2 years ఇక కన్ఫామ్ ఇక ఏదైనా ఒకటి జరుగుతుంది చెప్దామని అట్లే వెయిట్ చేస్తున్నాను నేను. ఛాన్స్ రావట్లేదు చెప్పడానికి. లాస్ట్ ఒక సంబంధం చూసిన తర్వాత నేను ఇట్లా ఒక అబ్బాయిని ప్రేమించిన, ఇట్లా చెప్పేశారు, కుటుంబం మంచి ఫ్యామిలీ అని చెప్పేసిన. మరి ఫోన్ చేశారు కదా, ఏం చెప్పారు ఫోన్ చేసి? ఏముంది అటు తను ఏడ్చుడు, ఇటు నేను ఏడ్చుకోవడం. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? తను ఏడుస్తుంది కదా, చేయక ఫోన్ చేసి ఒకటేసారి నన్ను కొడుతురు అంటే
ఇట్లా ఇక ఒప్పుకోవట్లేరు కొంచెం అనేది ఎట్లుంటది ఇక మస్తు ఇక కొట్టారా ఫుల్ గా ఉంటది కదా. కొడతారు పేరెంట్స్ అని, ఎందుకంటే వాళ్ళకి నచ్చని పని చేసినా కదా నేను. అంతే కదా, వాళ్ళ ప్రేమ అన్ని సంవత్సరాలు చూసుకున్నారు కదా, తప్పేముంది. తనకి ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ అని సారీ పేరెంట్స్ అంటే పిచ్చి ప్రేమ. ఇప్పటికీ తనకు వాళ్ళ పేరెంట్స్ అంటే పిచ్చి ప్రేమ. ఎవరికైనా ఉంటది, వాళ్ళకైనా మీరంటే అంతే ప్రేమ ఉంటది. కానీ వాళ్ళు బయటపడరు, నేను బయటపడతా అంతే. ఇప్పుడు కూడా అంటే ఫోన్ చేసి ఏడిచారు. ఏంది మ్యారేజ్ అయిపోయి చాలా మంది అంటుంటారు, మ్యారేజ్ అయిపోయి 2 years అయింది, ఇంకా మీ పేరెంట్స్ నుంచి అసలు ఫోన్ లేదు ఏం లేదు, ఎందుకు ఇట్లా చేస్తారు అంటే తనకు నచ్చిన పని అంటే వాళ్ళకి నచ్చిన పని నేను చేశాను, నేను మంచిగా ఉన్నాను, ఇక వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వాళ్ళు కూడా అట్లనే ఉంటారు కదా, తప్పులేదు నా తప్పులేదు తప్పులేదనే. మీ మమ్మీకైనా ఉండొచ్చు కదా, మీ డాడీ అంటే ముండోడు అబ్బాయి కాబట్టి మీ మమ్మీకి ఉండొచ్చు కానీ అనేవాళ్ళు. కాకపోతే ఎందుకంటే ఇక మా మమ్మీ ఇంట్లో సిచ్యువేషన్, ఇక మా డాడీ కాదని నాతో మాట్లాడలేదు. ఇప్పుడు నేను తనని చేసుకున్నా, నా హస్బెండ్, నేను తనని కాదని ఏదైనా పని చేస్తానా, చేయలేను కదా. అలాగే మా మమ్మీ కూడా తన భర్తని కాదని ముందుకు రాలేదు. మరి ఇవన్నీ అప్పుడు ఎందుకు ఆలోచించలేదు, మీరు పెళ్లి చేసుకుని వచ్చేసి? ఆలోచించి చెప్పి 1 year ఆగింది, మళ్ళా 1 year వరకు ఆగింది వాళ్ళ యాక్సెప్టెన్స్ కోసం. ఇప్పుడు నేను ప్రెషర్ చేసిన, మనం పెళ్లి చేసుకున్నాం, అవసరమైతే ఇంట్లో నుంచి వచ్చాయని నేను ఇట్లా మరి ఎట్లా ఏం చేద్దామా అంటే వచ్చేస్తావా అంటే వద్దు, వాళ్ళ యాక్సెప్టెన్స్ లేని మనం ఎట్లా పెళ్లి చేసుకుంటాం వద్దని తను. సరే ఏం బాధపడకు, 2 రోజులు ఆగుదాం, ఆగి అయినా వాళ్ళ యాక్సెప్ట్ ఉంటేనే మనం పెళ్లి చేసుకుంటాం. మాది మ్యారేజ్ అంటే డిప్లొమా నుంచి మేము అనుకున్నది ఒకటే, పేరెంట్స్ నుంచి యాక్సెప్ట్ చేసే మనం పెళ్లి చేసుకుంటాం. తప్పలేదు, పేరెంట్స్ తో యాక్సెప్టెన్స్ తీసుకొని పెళ్లి చేసుకుంటే ఎజెండా అదే. ఇక మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటా అన్న ఎజెండా. మరి ఒప్పుకోకపోతే ఏం చేస్తాం అంటే ఆ తర్వాత సంగతి నేను క్వశ్చన్ చేసేది. అంటే అప్పుడప్పుడు ఆలోచిద్దాం, మేము మామూలుగా మాట్లాడుకున్నప్పుడు మా పేరెంట్స్ ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే లేదు అనేది. మరి ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అంటే అది అప్పుడు ఆలోచిద్దాం, ఇప్పుడు ఏమొద్దు అంటే వచ్చేస్తావు అంటే రాను, నేను అప్పుడే చెప్తా, ఇప్పుడు ఏం చెప్పాను అట్లా. ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదని ఒక 1 year వరకు ఒప్పిస్తూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా. ఇక వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా బాధను అర్థం చేసుకోవట్లేరు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. మొండితనం, ఇంకా నేను నాకు నచ్చిన అబ్బాయినే చేసుకోవాలి అంతే, ఇంకా వేరే క్యాస్ట్ వద్దు, వేరే ఏది వద్దు, మన క్యాస్ట్ అబ్బాయినే చేసుకోవాలని వాళ్ళు. నేనేమో నాకు నచ్చిన లైఫ్. ఇప్పుడు నేను 2 రోజులు పెళ్లి చేస్తే వాళ్ళే హ్యాపీగా ఉంటారు, జీవితంలో హ్యాపీగా ఉండేది నేను అని ఇక నాకు ఇక ఫిక్స్ అయిపోయింది. ఇక లాస్ట్ కి ఏమైంది, ఇక ఒక లాస్ట్ డెసిషన్ 1 year ఆఫ్టర్ జరుగుతూనే ఉంది మా ఇంట్లో డిస్కషన్. ఇక 1 year నుంచి ఒప్పిస్తూనే ఉన్నా. నేను చాలా బక్కగా అయిపోయినా. అందరు అడుగుతారు ఎందుకు ఈ అమ్మాయి బక్కగా అయిపోయింది, ఏం తెలియదు. వాళ్ళ ముందు తింటున్నట్టు నటించి వాళ్ళు వెళ్ళిపోయినాక అన్నం మొత్తం సింక్ లో పడేసేది. అవును, అట్లా నేను చాలా బక్కగా అయినా. ఎందుకు బక్కగా అవుతుందని కూడా వాళ్ళు క్వశ్చన్ వేసేది కాదు ఇక, ఎందుకంటే వాళ్ళకి ఇక నచ్చట్లేదు నేను చేసే బిహేవియర్ అయినా ఏదైనా ఇక పట్టించుకోలేదు. ఇక అందరు అడిగేటోళ్ళు ఎందుకు ఈ అమ్మాయి బక్కగా అవుతుంది, ఎందుకు ఈ అమ్మాయి బక్కగా. ఇక లాస్ట్ కి ఇక అయిపోయింది, ఇక ఫిక్స్ చేస్తారు ఒక సంబంధం. మేము ఎట్లయినా చేసుకోవాలి, మాకు అవసరం లేదు, నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలని. మా డాడీ ఆ రోజు ఊరికి వెళ్తుండే, ఒక ఊరికి వెళ్ళినప్పుడు సాయంత్రం వచ్చేసరికి నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి అని చెప్పిండు. ఇక నేను మొత్తం ఆలోచించిన, నువ్వైనా ఉండాలి నేను ఉండాలి, మీరెందుకు చనిపోవడం, ఇక నేనే చనిపోతా అనుకొని నేను శానిటైజర్ తాగిన ఆ రోజు.